రైతు భరోసాపై ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. రైతు భరోసా ఎవరు తీసుకోవాలో రైతులు, కౌలు రైతులు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు, కౌలు రైతుల్లో ఒకరికే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవన్నారు. ఇక్కడి భూ చట్టాలు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాలు వేరని తేల్చి చెప్పారు. ప్రతి పంట, ప్రతి రైతుకు బీమా వర్తించేలా 3,000 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించనున్నట్టు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి పంటలకు తామే ప్రీమియం కట్టి పంటలకు ఇన్సూరెన్స్ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఢిల్లీలో ప్రపంచ ఆహార సదస్సులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ చాలా అంశాలు అక్కడ చర్చకు వచ్చాయి. దీంట్లో భాగంగా ఆయనే చాలా అంశాల మీద ఆయన మాట్లాడాడు. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు పంటలన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పడం కానీ, అదేవిధంగా రానున్న రోజుల్లో పంటలకు అన్ని రకాల పంటలు పండించే విధంగా మెలకువలు, ఇట్లాంటి అంశాలు కూడా ఆయన మాట్లాడాడు. మాట్లాడిన సందర్భంలోనే ప్రధానంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనే అంశం మీద మీడియా అడిగినటువంటి ప్రశ్నకు ఆయన చెప్పడం జరిగింది. కౌలు రైతులకు లేదంటే సాధారణ రైతులకు ఇవ్వాలా అనే చర్చ పెద్ద ఎత్తున నడిచింది. ఈ సందర్భంలోనే యాక్చువల్గా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా కౌలు రైతులకు మేము ఖచ్చితంగా ఇస్తాము మిగతా వాళ్ళని, ఎందుకంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు, ఖచ్చితంగా మేము కౌలు రైతులకు మేము అధికారంలోకి వచ్చిన ఇస్తామని చెప్పారు. కనుక అదే అందులో భాగంగానే గతంలో సీఎం కూడా చెప్పాడు. ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు కూడా త్వరలోనే రేపు వచ్చేటువంటి రైతు భరోసా కార్యక్రమంలో కౌలు రైతులకు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పారు. అయితే కౌలు రైతులకు ఎలా ఇస్తారు ఏంటి అనేది గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఇక రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఆయన రేపు ఇచ్చేటువంటి రైతు భరోసాలో ఖచ్చితంగా రెగ్యులర్ గా ఇచ్చేటువంటి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. అంటే రైతులకు ఇచ్చి మళ్ళీ యాజ్ ఈజ్ గా కౌలు రైతులకు ఇవ్వరు, రైతులకు ఇవ్వని చోట్ల కౌలు రైతులకు ఇవ్వడం, కౌలు రైతులకు ఇచ్చిన వాళ్ళు ఉన్న తర్వాత రైతులకు ఇవ్వకపోవడం, ఇట్లా రెండింటిగా కేటగిరీ తీస్తారు. సాధారణంగా ఎవరైనా 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు చేయకపోతే కౌలు రైతులకు ఇస్తుంటారు. కౌలు రైతులు తీసుకున్న సమయంలో రైతులకు కేవలం కౌలు రైతులకు మాత్రమే ఆ రైతు భరోసా పైసలు పడుతుంటాయి. అయితే ఇది ఏ రకంగా సాధ్యం అనేది ఇప్పుడు రైతుల్లో చర్చగా దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రైతులకు ఉండేటువంటి పాస్ పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా కౌలు రైతులకు మరి ఇచ్చి వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఎంట్రీ చేయించుకునే అంత వెసులుబాటు రైతులకు కల్పిస్తారా, మరి ప్రభుత్వము ఎలా స్క్రూటినీ చేయగలుగుతుంది? కౌలు రైతులకు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం అంటే టెక్నికల్ గా ఏ రకమైనటువంటి సాధ్యాలు ఉంటాయి అనేది కూడా ప్రభుత్వం ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. ఎందుకంటే చాలా ఇది క్రిటికల్ సమస్యగా ఉండే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కౌలు రైతులకు నేరుగా లేదంటే ఏదైనా దీనికి సంబంధించిన పిండి బస్తాలు అంటాం కదా, అది కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇట్లా వివిధ రకాల వస్తు రూపంగా ఇచ్చేటువంటి చర్చ కూడా జరిగింది గతంలో. చాలా మంది వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పరిశోధకులు చాలా మంది చెప్పారు కౌలు రైతులను ఏ రకంగా ఆదుకోవాలి అని. కానీ నేరుగా రైతులకు ఇవ్వకుండా సాగు చేసే కౌలుదారులకు డైరెక్ట్ అమౌంట్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా రైతు నష్టపోయే అవకాశం ఉంటుందని ఒక చర్చ జరిగింది గతంలో. అందుకనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా కౌలుదారులకు ఇవ్వాలని చర్చ జరిగినా కూడా, ఒత్తిడి చేసినా కూడా ఇవ్వలేకపోయారు. ఇది టెక్నికల్ గా సాధ్యం కాదు అని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. కేసీఆర్ చాలా మీటింగ్ లో చెప్పడం జరిగింది. అది ఎందుకు సాధ్యం కాదు, మేము ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కనుక అది అందుకని మనం చూస్తున్నాం. ప్రజెంట్ రైతు బంధు మొన్నటి వరకు కూడా కంప్లీట్ చేశారు. ఈ రైతు భరోసాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతోంది. రైతు భరోసా అదనంగా కూడా కొంత అమౌంట్ ఇచ్చి ఇవ్వాలనుకుంటుంది. మరి రైతులకు ఇచ్చినప్పుడు అదే సమయంలో కౌలు రైతులకు కూడా యాజ్ ఈజ్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే రైతులకు ఇస్తూనే వీళ్ళు కూడా ఇస్తారనేది చర్చ మొన్నటి వరకు. అయితే నరేందర్, ఇదే విధంగా కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే అసలు కౌలుకి ఇవ్వడానికి కూడా కొంతమంది రైతులు వ్యతిరేకించేటటువంటి అవకాశం ఉంటుంది కదా. 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కౌలుకి ఇవ్వకుండా ఇస్తే ఎక్కడ రైతు బంధు పోతుందో, లేదంటే ఇతర పథకాలు మాకు వర్తించవు అనేటటువంటి ఒక భయం రైతుల్లో నెలకొనే అవకాశం ఉంటుంది. తద్వారా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా
ఉంటుంది కదా, ఏంటి ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్లడం పట్ల మేధావులు ఏ రకంగా స్పందించేటటువంటి అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ శివ, మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే చాలా మంది వ్యవసాయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయడానికి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వాళ్ళు నీరు సరిగా లేకపోవడం కావచ్చు, లేదంటే ఇంట్లో మ్యాన్ పవర్ సరిగా లేకపోవడం కావచ్చు, వాళ్ళు ఉద్యోగస్తులు కొంతమంది ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయాలంటే దానికి కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది, కానీ చేయలేరు కనుక వాళ్ళు కౌలుకి ఇస్తుంటారు. ఇప్పుడు కనుక కౌలుకి ఇస్తే పూర్తిగా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కనుక కౌలుదారులకి వాళ్ళ అకౌంట్లకి డబ్బులు వేయడం అంటే రైతులకు ఏముండదు, కేవలం కౌలుదారులు ఇచ్చేటువంటి ఎకరానికి ఇచ్చే 10-12 వేలు ఏదైతే మాట్లాడుకుంటారో అది ఆ అమౌంట్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. కౌలు రైతులకు ప్రభుత్వం నేరుగా సహాయం చేసే అవకాశం ఉంటుంది. కనుక తుమ్మల నాగేశ్వరరావు దీని మీద పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ కౌలుదారులకు ఇస్తాము, రైతులకు కూడా ఇస్తామన్నారు, కానీ ఇక్కడ క్లారిటీ ఏంటంటే కౌలుదారులకు ఇచ్చిన దగ్గర రైతులకు ఇవ్వరు అనేది ఆయన మాటలు అర్థంగా కనిపిస్తుంది. ఎవరైతే రైతులు చేసుకుంటారో వ్యవసాయ భూమి ఉన్నదో వాళ్ళకి యాజిగా పడుతుంది, కానీ పంట ఎవరైతే చేయరో వాళ్ళకి ఇవ్వకుండా కౌలుదారులకు ఇస్తామనేది ఆయన వాయిస్ గా ఉంది. బట్ ఇది కొంచెం టెక్నికల్ గా ఏ రకంగా సాధ్యమని చూడాల్సి వస్తుంది. వ్యవసాయ కార్యక్రమంలో భాగంగానే ఢిల్లీలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు పెట్టారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఈ రకంగా మెలిక పెట్టడం కావచ్చు, రైతు భరోసాలో ఎవరు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా మరింతగా డౌట్స్ ను క్లారిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి పంట ప్రతి రైతుకు బీమా వర్తించేలా కూడా 3,000 కోట్లతో ఇన్సూరెన్స్ చేయనున్నట్టు కూడా ఇదే సందర్భంగా తుమ్మల స్పష్టం చేయడం జరిగింది. అంతేవిధంగా ఏపీలో ఉన్నట్టు కౌలు రైతుల ఒప్పందాలు తెలంగాణలో లేవని కూడా ఆయన చెప్పారు. ఏదైనా కూడా దీని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.